హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 144వ భాగం. ఇంతలో ఎవరో డోర్ బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసిన అభిరామ్కి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది లేడీ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్, రండి అనడంతో లోపలికొచ్చిన డాక్టర్ని చూసి అభి, డాక్టర్ ఎందుకు అని అడిగింది మను. నీకోసమే, కానీ నేను బాగున్నాను. 2 చేతులతో ఫేస్ని పట్టుకుని నువ్వెలా ఉన్నావో నాకు తెలుసు, నీకంటే ఎక్కువగా నా గురించి నాకు తెలుసు. ఇప్పుడు నీకు డాక్టర్ అవసరం చాలా ఉంది అని డాక్టర్ని చెక్ చేయమని చెప్పి బయటికెళ్ళిపోయాడు అభిరామ్. డాక్టర్కి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక కంగారు పడుకుతుంటే, భయపడకండి, నేను కూడా లేడీనే కదా, ధైర్యంగా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, పెయిన్ ఏమైనాగా ఉందా? హా అని ఇబ్బందిగా తలంచుకుంది. ఓకే అంటూనే శారీని పక్కకు తప్పించి చెక్ చేస్తుంటే భయంకరమైన నొప్పెనిపించి కళ్లల్లో నీళ్లొచ్చేశాయి మనుకి. మరేం పర్వాలేదు, ఇంజెక్షన్ చేస్తాను, తగ్గిపోతుంది, మిగిలిన గాయాలకు ఆయింట్మెంట్ ఇస్తానని చెప్పి ఇంజెక్షన్ చేసి డాక్టర్ బయటికి రాగానే ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగాడు అభిరామ్. పర్లేదు సార్, కొంతమందికి ఇలాంటి పెయిన్ కామన్, ఇంజెక్షన్ చేశాను, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ అంటే ఇంతలో అక్కడికొచ్చిన గాయత్రి అభి, డాక్టర్ ఎందుకొచ్చింది? అంతా బానే ఉంది కదా అని కంగారుగా అడిగింది. హా, అంతా బానే ఉంది మా, కాకపోతే మను కాస్త టైర్డ్ అయింది, అందుకే డాక్టర్ని రమ్మన్నాను. అలాగా అంటూ మను దగ్గరికి వెళ్ళబోతుంటే మమ్మీ, తను నిద్రపోతుంది, లేచాక తనే వస్తుందిలే అని అభిరామ్ చెప్పడంతో కావాలనే వెళ్లొద్దంటున్నాడని అర్థమైన గాయత్రి సరేనని వెళ్ళిపోయింది. ఇప్పుడెలా ఉంది అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు అభిరామ్. బానే ఉంది. పక్కనే టేబుల్ మీద పెట్టిన ఆయింట్మెంట్ తీసుకుని తన గాయాల మీద అప్లై చేస్తుంటే చివుక్కుమని నొప్పనిపించిన అభి చల్లటి చేతి స్పర్శకి హాయిగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకుంది మను. బాధగా లేదా మను? నీ చేతి స్పర్శ తగిలిందిగా, తగ్గిపోతుందిలే అభి. నవ్వి తన తల మీద ఢీకొట్టి కాసేపు రెస్ట్ తీసుకో, ఈవినింగ్ లోపు సర్దుకుంటుంది అని చెప్పి బెడ్షీట్ మెడక్ వరకు కప్పి వెళ్ళిపోతుంటే వెళ్లకుండా తన చేయి పట్టుకుంది. ఏమైనా కావాలా అని అనునయంగా అడిగాడు. కాసేపు నా దగ్గర ఉండభి. సరే పడుకో అంటూ తనని జోకొడుతుంటే ఇంజెక్షన్ ఎఫెక్ట్కి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది మను. తను పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక ఆమె చేతిని విడిపించుకుని వెళ్లాడు అభిరామ్. అతను బయటికి రాగానే గుడ్ మార్నింగ్ అన్నయ్యా అంటూ ఎదురొచ్చాడు రామ్. కోపంతో పిడికిళ్లు బీసుకుంటుంటే పళ్ళు బిగబట్టి గుడ్ మార్నింగ్ అన్నాడు. ఏంట్రా అంత కోపంగా ఉన్నావు, ఇంకా వేడి తగ్గలేదా అని అల్లరిగా అడుగుతుంటే అలాంటిదేం లేదులే, నేనంతా గుళ్ళో బాగా జరిగిందా? ఓ, నువ్వు బిజీగా ఉన్నావని సీరియస్గా చూస్తుంటే అదే నువ్వెంతకీ రాకపోతేనూ పనులన్నీ నేనే పూర్తి చేశానులే. గుడ్, బయటికెళ్ళాలి, రెడీ అవ్వు అని చెప్పి సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. వెళ్ళు, ఒక 2 రోజులు నీ టైం మొత్తం మా వదినకే అనుకుని నవ్వుకున్నాడు రామ్. అరగంట తర్వాత రాజేంద్ర ఇంటి ముందు వ్యాన్లో దిగారు అన్నదమ్ములిద్దరూ. కారాగిన శబ్దానికి రాజేంద్ర ధను బయటికొస్తే తన రూమ్ విండోలో నుండి వచ్చిన వాళ్లని చూసి ఆశ్చర్యపోయింది వైశాలి. అన్నయ్య వాళ్ళు మా ఇంటికొచ్చారేంటి అనుకుంటుంటే మొన్నెప్పుడో కొట్టిపడేసిన రౌడీలందర్నీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి రాజేంద్ర కాళ్ల ముందు పడేశారు. రాజీ, నువ్వు పంపిన నీ వాళ్ళందర్నీ నీకే అప్పగిస్తున్నా. మా మీద కక్షతో ఊరి జనాలందరి ప్రాణాలు తీయాలనుకున్నావు, కానీ నీకా ఛాన్స్ ఇవ్వనని చెప్పాను కదా, వీళ్ళందరితో పండగ చేసుకో. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? అబ్బా, బానే నటిస్తున్నావు. నీ నటన నా దగ్గర అవసరం లేదులే రాజీ. గుడి తెరిపించకుండా ఉండడానికి వీళ్ళని పంపి భోజనాల్లో విషం కల్పించావని చూశావని నాకు తెలీదనుకున్నావా? అన్నయ్య, వీడి ప్లాన్ మనం తిప్పికొట్టాం, బానే ఉంది. ఇంకో ప్లాన్ వేయకుండా ఉంటాడంటావా? ఖచ్చితంగా వేస్తాడు తమ్ముడు. ఎన్ని ప్లాన్లైనా వేసుకొని
సరిగ్గా 40 రోజులు. ఆ తర్వాత అని అభిరామ్ ఆగగానే, తర్వాత ఏంటన్నయ్యా? అది ఇప్పుడు కాదు, అందరితో పాటు నువ్వు కూడా తెలుసుకుందులే తమ్ముడు అని నర్మగర్భంగా నవ్వి కార్ స్టార్ట్ చేశాడు అభిరామ్. భోజనాల్లో విషం కలపాలని ప్లాన్ చేశారా అని అనుకోగానే వాళ్ల మీద ఎక్కడలేని అసహ్యం వచ్చేసింది వైశాలికి. ఆ రోజంతా మను బయటికి రాకుండా టిఫిన్ దగ్గర్నుంచి ప్రతి ఒక్కటి రూంలోనే అరేంజ్ చేశాడు అభిరామ్. అన్నం తినిపిస్తుంటే తన భుజం మీద వాలి, నీ ప్రేమంతా ఒక్కరోజే చూపిస్తే నేను తట్టుకోలేక పడిపోతానేమో. పడిపోతే నేను పట్టుకుంటానులే మను అని ఆప్యాయంగా తనకి తినిపించి తన చేత్తో నోట్లో పెట్టించుకుంటూ ఆ రోజంతా తనకి మాటలు చెప్తూ సాయంత్రం వరకు అసలు రూమ్ దాటనివ్వలేదు అభిరామ్. అదే టైంకి ఆఫీస్ రూంలో సిస్టమ్ ముందు కూర్చొని ఆలోచిస్తున్నాడు రామ్. ఏంటిది, నా రాకుమారుడు దీర్ఘాలోచనలో ఉన్నాడు అంటూ అక్కడికొచ్చిన యశు నెమ్మదిగా వెళ్లి వెనుక నుండి అతని మెడ చుట్టూ చేతులేసి బుగ్గ మీద అంటూ ముద్దు పెట్టగానే ఊలిక్కిపడి స్పృహలోకొచ్చి యశుని కొట్టబోయేంతలో సారీ 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 అంటూ దూరం జరిగింది యశు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా అంటూనే తన వైపు చూసిన రామ్కి తన చెంప మీద 5 వేళ్ల చారాలు కనిపిస్తుంటే, ఏయ్ నీ బుగ్గ మీద ఏమైంది అని కంగారుగా అడిగాడు రామ్. అది ఏదో గీసుకుందిలేరా బావా. గీసుకుందా అంటూ ఆమె బుగ్గ పట్టుకుని డౌట్గా చూస్తుంటే, ఇది వదిలేగాని నేను ముద్దు పెట్టేంత వరకు స్పృహలో లేకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏముంది, ఓ కోతి బొంగరంలో నా చుట్టూ తిరుగుతుంది, దాన్నెలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నా. కళ్ళు చక్రాల్లా తిప్పుతున్న యశు, అలాగా, ఆ కోతికి నువ్వు కొబ్బరి చిప్పలా కనిపించావేమో, అందుకే నీ చుట్టూ తిరుగుతుంది అనగానే, ఏయ్ నిన్ను ఆగవే అని పట్టుకోబోయాడు. నేను కోతైతే నువ్వు కొబ్బరి చిప్పవే బావా అని కిలకిలా నవ్వుతూ పరిగెడుతుంది యశు. ఈవినింగ్కి బాడీ కాస్త రిలాక్స్డ్గా అనిపించడంతో చీర సరిగా సరిచేసుకుని కిందకొచ్చింది మను. అప్పుడే ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన అభిరామ్, ఏంటప్పుడే వచ్చేశావు? నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదా. చాలే అభి, నువ్వు మరీను. నాకేమైనా జబ్బు చేసిందా? పొద్దున్నుండి బయటికి రాకుండా ఉంటే అందరికీ ఏం సమాధానం చెప్పాలి? అయినా నేను బానే ఉన్నాను. అది కాదు మను. ఏమే మనవరాలా, బాగలేదంట, ఇప్పుడెలా ఉంటుంది అంటూనే మనుని పరీక్షగా చూస్తూ వచ్చింది అరుంధతమ్మ. కాస్త నీరసంగా అనిపిస్తున్న ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ కనిపిస్తుంటే, ఏం లేదమ్మమ్మా, కొంచెం తలనొప్పి అంతే. మను పెదవుల మీద లోతుగా కనబడుతున్న ఘాటుతో పాటు మెడ మీద ఎర్రగా కందిన మచ్చ కనపడగానే సంతోషంగా నవ్వుకుని, అలాగా, ఎలా కూర్చో తల్లి అనడంతో నవ్వుతూ సోఫాలో కూర్చుంది మను. ఇప్పుడెలా ఉందమ్మా అని గాయత్రి కూడా అడగడంతో, బాగుందత్తయ్య, కాఫీ తాగుతావా? వద్దులే అంటూ కూర్చోబోతుంటే, యశు ఆగు, ఈరోజు నిన్ను వదలను అంటూ యశుని కొట్టడానికి పరిగెట్టుకుంటూ వచ్చిన రామ్ ఇల్లంతా తిరుగుతున్నారు. అమ్మో ఆగను, ఆగితే నువ్వు కొడతావు బావా అంటూ హాల్లో కనపడిన గాయత్రి అరుంధతమ్మల చుట్టూ తిరుగుతుంది యశు. అబ్బా ఒసే మనవరాలా, ఏంటే ఇది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నీ మనవడు నన్ను కొడుతున్నాడు, కాపాడమ్మమ్మా అంటూ కొద్దిగా స్లో చేయడంతో రామ్ చేతికి దొరికిపోయింది యశు. చేతులు వెనక్కి మడిచి, చెప్పు, ఇంకోసారి అలా అంటావా? అనను అనను, ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి వదిలేయ్, అత్తయ్య నువ్వన్నా చెప్పు. యశు, ఏంటిది చిన్నపిల్లలా అని మను కోపంగా అడిగితే, నేనేం అనలేదక్కా, బావనే. రామ్ మను వైపు కోపంగా చూస్తూ యశు చేతులు వదిలేసి గాయత్రి పక్కన కూర్చున్నాడు రామ్. అభి, కంపెనీ ఫైల్ క్లియర్ అయినట్టేనా అని అభిని అడిగితే, ఎస్ మామ్. రామ్, నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది మామ్, ఇంకొద్ది రోజులు. ఇంకా అవ్వలేదా? రేపట్లోగా అయిపోతుంది. మమ్మీ, ఏంటన్నా? నేనింకో 2 రోజుల్లో లండన్ వెళ్ళిపోదామనుకుంటున్నాను అంటూ అందరి మధ్య రామ్ చెప్పగానే గాయత్రి, అరుంధతమ్మ, యశు షాక్ అయితే మను కళ్లలో స్పష్టంగా సంతోషం కనిపించింది. అభి తనకేం పట్టనట్టు మొబైల్ చూసుకుంటున్నాడు. సడన్గా లండన్ ఏంట్రా అని కంగారుగా అడిగింది గాయత్రి. సడన్గా ఏం లేదుమా, ఎప్పటినుండో అనుకుంటున్నాను. అందరం ఇక్కడే ఉంటే అక్కడ చూసుకునేదెవరు? అదేంట్రా అలా అంటావు? ఇప్పుడిప్పుడే ఈ మహల్ సంతోషంగా ఉంటుంది. కనీసం నేను పోయే వరకన్నా మీరంతా ఒకే చోట ఉండండిరా అని అరుంధతమ్మ అంది. అవే మాటలత్తయ్య అలా అంటున్నారు
నిజం గాయత్రి, ఎన్నాళ్ళుంటానో తెలీదు. కాని ఉన్నన్ని రోజులు నా కుటుంబం నాతోనే ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఏంట్నానమ్మా ఇది? నేనేమైనా శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి వెళ్తున్నానా? మళ్ళీ వస్తానుగా అని రామ్ అంటే, మను మనసులో, నువ్వెలాంటివాడవో వీళ్ళకి తెలిస్తే నిన్ను వాళ్లే మెడపట్టుకుని గేట్ బయటికి గెంటుతారు. కాకపోతే ఇన్ని రోజులుగా చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నువ్వెళ్ళిపోతే నాకున్న పెద్ద సమస్య తీరిపోతుంది అని రామ్ బిహేవియర్ని తలుచుకుని తన వైపు కోపంగా చూస్తుంది మను. పెద్దడా, నువ్వేం మాట్లాడవేంట్రా అని అభిరామ్ని అడిగితే, కళ్ళు మాత్రం పైకెత్తి రామ్ని చూస్తూ, నానమ్మా, వాడు మనల్ని పర్మిషన్ అడగట్లేదు, డెసిషన్ తీసుకుని మనకు చెప్తున్నాడు. వెళ్లాలని వాడి మనసులో బలంగా ఉన్నప్పుడు మనం ఆపలేం, వెళ్ళనివ్వు అని వెళ్ళిపోతుంటే, అమ్మయ్యా, ఆయన కూడా ఒప్పుకున్నారు అని మనసులోనే సంతోషపడింది మను. ఇదేంటి బావ ఇలా అంటున్నాడు అని యశు కంగారు పడుతుంటే, వెళ్తున్నవాడల్లా ఆగి వెనక్కి కూడా చూడకుండా, బట్ వన్ థింగ్ రామ్, ఇక్కడ కొంతమందికి నువ్వు సంజాయిషి ఇచ్చి వెళ్ళాలి, అది క్లియర్ చేసి వెళ్ళు అని నొక్కి మరీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. అతని మాటల గూఢార్థం అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏంటిది? వీడు ఇండైరెక్ట్గా ఏదో చెప్పి వెళ్ళాడు. తన రూంలో అటూ ఇటూ తిరుగుతున్న రామ్, ఏంటిది? వీడు ఇండైరెక్ట్గా నాకేదో చెప్పి వెళ్ళాడు. నేను సంజాయిషి ఇవ్వాలి అంటే ఎవరికి? కొంపదీసి ఏదో అనుమానం రాగానే, నోనో, అలాంటిదేమీ ఉండదు, అలా జరిగే ఛాన్స్ లేదు. కాని వాడు చెప్పిందేంటి అని ఆలోచిస్తున్నాడు రామ్. ఇంతలో, ఏంటి మరిది గారు, నాతో ఏదో ఛాలెంజ్ చేశారు, అది పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి అంటూ వచ్చింది మను. సీరియస్గా ఆమె వైపు చూస్తుంటే, ఓడిపోతానని తోక ముడిచారా అని నవ్వేసింది. కాదు, ప్రేమ విలువ తెలియని నీలాంటి దాన్ని ప్రేమించడం తప్పని తెలుసుకున్నాను. నువ్వెటు ఈ 2 నెలల్లో వాణ్ణి మార్చలేక ఖచ్చితంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు పడే బాధ ఎలా ఉంటుందో నేను చూడాలిగా. ఈలోపు నేనేదో యుగ పురుషుడిలా వచ్చి నిన్ను సేవ్ చేయడం ఎందుకు? అందుకే వెళ్ళిపోతున్నా. 2 నెలల తర్వాత మళ్ళీ వస్తా నీ ఏడుపు చూడ్డానికి అని చెప్పేసి సీరియస్గా అక్కడి నుండి బయటికెళ్ళిపోయాడు రామ్. మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉన్నామో నీకు తెలియకపోవడమే మంచిది రామ్, లేదంటే మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటావు అనుకొని రామ్ వెళ్ళిపోతున్నాడన్న సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. రామ్, యశు ఇద్దరూ అభిమనులని ఒంటరిగా వదిలేయడంతో ఎంత చెప్పుకున్నా తరగని కబుర్లు వెల్లువల వస్తున్నాయి ఇద్దరికి. ఇంతలో ఎవరివో అడుగుల చప్పుడు వినిపించడంతో ఇద్దరూ తల తిప్పి చూశారు. తన బాధనంతా కళ్లల్లోనే ఇముడ్చుకొని ఇద్దరి వైపు వస్తుంది రాధ. అరే రాధా, పొద్దున్నుండి ఎక్కడికెళ్ళావు, రానేలేదేంటి అని అభిరామ్ అడిగితే, రాధ బాగా అలసిపోయినట్టుంది మను అన్నాడు అభిరామ్. ఆమె వైపే రెప్పవాల్చకుండా చూస్తుంది రాధ. అవునా, నిజమేలే అభి, మనతో పాటు ఈ 3 రోజులు తను కూడా చాలా కష్టపడింది అంది మను. అవునవును, చాలా కష్టపడింది, ఎంత అంటే ఇంతని చెప్పలేనంత. ఏ రాధ, ఈ 3 రోజుల్లో నువ్వు చేయాలనుకున్న పనులు, చేర్చాలనుకున్న మనుషులు అన్నీ అయినట్టేనా అని అభిరామ్ నొక్కి పలుకుతుంటే, కృష్ణ ఎందుకిలా మాట్లాడుతున్నాడు, అంటే నా గురించి తెలిసిపోయిందా అని తనలో తనే అనుకుంటుంది రాధ. నువ్వేం మాట్లాడుతున్నావు అభి, నాకేం అర్థం కావట్లేదు అని మను అడిగితే, అర్థమవ్వాల్సిన వాళ్ళకి బానే అర్థమైందిలే మను అంటూ రాధ వైపు చూస్తూ చెప్పాడు అభిరామ్. రాధ మనసులో, నీకు తెలిస్తే మరీ మంచిది కృష్ణ, అప్పుడు నా ప్రేమ గురించి కూడా నీకు తెలిసిపోతుంది అనుకొని, నిజమే మను, కృష్ణ చెప్పింది నాకు బాగా అర్థమైంది అంటూనే మను వైపు చూసిన రాధకి తను చూస్తున్నప్పటి నుండి ఎప్పుడూ లేనంత సంతోషం తన కళ్ళల్లో కనిపిస్తుంటే తన ముఖమంతా వింత కాంతిని సంతరించుకుంది. తొలిరేయి పడగ్గది నుంచి వచ్చిన కొత్త పెళ్లికూతురి అందం వర్ణించలేనిది. అది మనులో స్పష్టంగా కనిపిస్తుంటే, ఒకవైపు గుండెల్లో బాధ తన్నుకొస్తుంటే అతి కష్టంగా కన్నీళ్లని ఆపుకుంటుంది రాధ. నువ్వెళ్ళి రాధకి వేడివేడిగా కాఫీ తీసుకురా మను, ఈలోపు నేను తనతో మాట్లాడుతూ ఉంటాను అని అభిరామ్ అనడంతో సరేనంటూ నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మను. నాతో ఏం మాట్లాడాలి కృష్ణ? నా ప్రేమ గురించా, లేక నా పంతం గురించా, లేక నువ్వు స్నేహం అనుకునే మన ప్రేమ గురించా అని తనలో తనే అనుకుంటుంటే, నేనీతో మాట్లాడాలి రాధా అని గంభీరంగా అన్నాడు అభిరామ్. ఆ మాటకి రెప్పవల్చక అతన్నే చూస్తూ, నువ్వు మాట్లాడడమే నాకు కావాలి కృష్ణ, జీవితాంతం నిన్ను చూస్తూ గడిపేయమన్నా గడిపేస్తాను, అంత పిచ్చి నువ్వంటే నాకు
అని మనసులో అనుకుని ఏం మాట్లాడాలి కృష్ణ అని అడిగింది రాధ. ఇంతలో అభి అంటూ బంగ్లా మొత్తం దద్దరెళ్లేలా వినిపించింది గాయత్రి గొంతు. వెళ్తున్న మను ఆగిపోతే గీత చదువుతున్న అరుంధతమ్మ గొంతు మూగబోయింది. అభి మాటలకి అర్థాన్ని వెతుకుతున్న రామ్ ఉన్నట్టుండి బావ ఎందుకు వెళ్తానంటున్నాడు అని ఆలోచిస్తున్న ఇద్దరి ఆలోచనలు ఆగిపోతే అభి రాధ ఇద్దరూ ఏమైందో ఏమోనని ఒక్కంగలో ఆనంద్ గదిలోకి పరిగెత్తారు. వీళ్లతో పాటే మిగిలిన అందరూ కూడా పరుగు పెట్టారు గాయత్రి దగ్గరికి. విన్నారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటే అభిరామ్కి తెలియని విషయం అంటూ ఏమీ లేదనిపిస్తుంది. కొంతమందికి సంజాయిషి ఇచ్చి వెళ్లాలని రామ్కి ఇండైరెక్ట్ గా ఏదో హింట్ ఇచ్చి వెళ్లాడు. అట్ ద సేమ్ టైం రాధ గురించి కూడా తనకి తెలుసనే అనిపిస్తుంది. కానీ రాధతో మాట్లాడే టైంకి సడన్ గా గాయత్రి ఎందుకలా అరిచింది, అసలేమైంది ఏంటి అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.